నమస్తే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పుడే 80 ఏళ్ళు గడిచింది. భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోతూనే ఉంది. ప్రపంచ దేశాలలో భారతదేశం తల ఎత్తుకు నిలబడింది. మన 3 రంగుల జెండా ఆకాశంలో నిరంతరం రెపరెపలాడుతూనే ఉంది. మన పాలకులు అంత భద్రంగా ఈ దేశాన్ని చూసుకుంటున్నారు. అటు సైనికులు, ఇటు రైతులు భారతదేశాన్ని 2 కళ్ళలా కాపాడుతూనే ఉన్నారు. అయితే ఈ 80 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న మాట మీతో పంచుకోవాలనేది సంకల్పం. ఈ దేశం నాకేమిచ్చింది అనే కంటే ఈ దేశానికి నేనేమిచ్చాను అనే ప్రశ్న ప్రతి భారతీయుడు నిరంతరం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వంగా ఈ దేశానికి ఎంతో కొంత రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ దేశానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేశం అభివృద్ధి చెందడం అనే విషయం ఏ ఒక్కరి చేతుల్లో ఉండదు. ఇది అందరి సమిష్టి కృషి ఫలితం. దేశసేవ అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను తాము నిర్వర్తించుకోవడం అనేదే దేశసేవ. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఉపాధ్యాయుడు, ఒక లాయరు ఎవరి పనులు వాళ్ళు నిస్వార్థంగా చేస్తే ఈ దేశానికి సేవ చేసినట్టే. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటాడు గురజాడ అప్పారావు. ఆయనే సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి పాటుపడబోయి అంటాడు. కొంత స్వార్థాన్ని విడనాడి కొంతే మొత్తం కాదు పొరుగువారికి ఎంతో కొంత మన వల్ల అయ్యే సహాయం చేయాలి అంటాడు. సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది, తద్వారా దేశం బాగు కోసం మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులం అవ్వాలి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటాడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఈ మధ్యకాలంలో దేశాన్ని విమర్శించడం, దేశంలోని లోపాలను ఎత్తి చూపడం అనేది కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. అది ఎప్పుడైనా చాలా తప్పు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. ఈ దేశము, ఈ దేశాన్ని కన్న దేశము ఎప్పుడూ గొప్పవే. ప్రపంచ దేశాల్లో ఇంతటి అద్భుతమైనటువంటి దేశం మరొకటి లేదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం ఉప్పు తింటూ పరాయీకరణకు పాటుపడే స్వార్థపరులకు వత్తాసు పలికే వారికి జై కొట్టే మూర్ఖులను తరిమి కొట్టాల్సిందే ఎప్పటికప్పుడు. ఈ దేశాన్ని కులాలుగానో మతాలుగానో ప్రాంతాలుగానో విడదీసే కుహనా మేధావుల కుట్రలను ఎప్పుడూ నమ్మొద్దు. ఆ కుట్రలను ఎప్పుడు భగ్నం చేస్తూనే ఉండాలి. ఈ దేశం చాలా భద్రంగా ఉంది. ఈ దేశాన్ని పరిపాలించే పరిపాలకులు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పవలే మనల్ని కాపాడుతూనే ఉన్నారు. వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతాభావంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా ప్రతి భారతీయుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా కూడా చాలా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎప్పుడో పాతకాలము నాటి సిద్ధాంతాలు, పాతకాలము నాటి పద్ధతులు కాకుండా ప్రపంచ దేశాలు ఎలా దూసుకుపోతున్నాయి, మనం ఎలా దూసుకుపోవాలి అనే మన పాలకుల ఆలోచనలకు తగినట్లుగా ఈ దేశపు యువత కూడా దూసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడప్పుడు ఈ దేశాన్ని పరిపాలించే పరిపాలకుల యొక్క నిర్ణయాలు అంత తొందరగా అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు దాని వెనక ఎంతో పరిశోధన చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు ముందు చూపుతో ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది చాలా కాలం తర్వాత మనకు అర్థమవుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ విషయం అర్థమైనప్పుడు ఓ ఇందుకోసమా అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పాలకులు అనే విషయం అర్థమవుతుంది. అందువల్ల మన పరిపాలకులకు ఎప్పుడు వారు చెప్పినటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండడానికి తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అయితే ఒక్క మాట, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఈ దేశంలో రకరకాల పరిస్థితులు, రకరకాల పథకాలు ఉన్నాయి. ఇంకా పాలకులే మనకేదో చేయాలని చాలామంది ఆశిస్తూ ఉన్నారు. అది ఎప్పుడూ సాధ్యం కాదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, మన జీవితాలను ఉద్ధరిస్తారని భావించడం కన్నా మనం ఏం చేయాలి? భగవంతుడు, ప్రకృతి, ఈ దేశము ఇన్ని వసతులు కల్పించినప్పుడు, ఇన్ని వనరులు, ఇన్ని సౌకర్యాలు మనకి ఇచ్చినప్పుడు మనమేం చేయాలి ఈ దేశం కోసం అనే ఆలోచనతోనే ఉండాలి తప్ప ఎప్పుడు చేయి చాపి ఎదుటివారిని ఈ ప్రభుత్వం వైపు
చూస్తూ ఉండేటువంటి నిస్సహాయ స్థితిలో ఏ భారతీయుడు కూడా ఉండకూడదు. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పాలకుల ఎడల, రైతుల ఎడల, సైనికుల ఎడల, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైనటువంటి పౌరుల ఎడల కృతజ్ఞతాభావంతో ఎప్పుడూ ఉండాలి. మన భారతదేశం స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు అయింది. కానీ ఎన్నో ఏళ్లుగా రకరకాల సందర్భాలలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ప్రతి సంక్షోభాన్ని కూడా చాలా యుక్తితో చాకచక్యంగా తిప్పికొడుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని మనం బయటపడుతున్నాం కాబట్టి, ఈ పాలకులు కాపాడుతున్నారు కాబట్టి, ఈ అభివృద్ధి పథకాలు కాపాడుతున్నాయి కాబట్టి వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్నింటి నుండి, అన్ని సంక్షోభాల నుండి ఈ భారతదేశం తనను తాను రక్షించుకుంటూనే ఉంది. అది ఈ భారతదేశం యొక్క గొప్పతనం. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా నిరంతరం గర్వపడుతూనే ఉండాలి. ఎందుకంటే లేదురా ఇటువంటి భూదేవి ఎందు అంటాడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఇలాంటి భూదేవి లేరురా మన వంటి పౌరులు ఇంకెందు. మొత్తం ప్రపంచ దేశంలోనే ఏ నేలపై మనం పుట్టామో ఆ నేలకు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం అనేది, మనల్ని మనం గొప్పగా భావించుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశం చాలా చాలా గొప్పనైనటువంటి దేశం, గొప్పవాళ్ళు జన్మించినటువంటి దేశం, గొప్పవాళ్ళు పీల్చినటువంటి గాలిని, గొప్పవాళ్ళు నడిచినటువంటి నేలలో మనం ఉన్నాం. వారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు భారతీయ సనాతన ధర్మ పరిరక్షకులుగా ప్రతి భారతీయుడు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే 80 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలకు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మాటల్లో కాదు, మన చేతల్లో మనం ఈ భారతీయతకు, ఈ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము అనే విషయాన్ని చూపెట్టాల్సిన అవసరం ఉంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అలాంటి మనుషులమైన మనకు మనం గర్వపడుతూ ఉండాలి. మన జెండాను చూసినప్పుడల్లా మన ఛాతీ ఉప్పొంగుతూ ఉండాలి. మన భారతమాతకెప్పుడు వినయ విధేయులమై ఉండాలి. అలాంటి సందర్భంలో మనమున్నాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతి భారతీయుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.